ఏలూరు జిల్లాలో దొంగతనాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారి కోసం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారి చేత హెల్మెట్ కొనుగోలు చేస్తూ స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించిన అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ శివకిషోర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అయితే వాహన భద్రతకు సంబంధించి వినూత్న ప్రయోగం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, వాహనదారుల భద్రత కోసం హెల్మెట్లు ధరించకుండా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏ చర్యలు తీసుకోబోతున్నారు? హెల్మెట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ 99% ప్రజల ప్రాణాలు ఎప్పుడైతే హెల్మెట్ ధరిస్తారో, ఒకవేళ రోడ్ యాక్సిడెంట్కి గురైనా వాళ్ళు బతికి బయటపడవచ్చు. ప్రతి రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం కాదు, ఒక కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడడం. కాబట్టి ఏలూరు పోలీస్ కూడా చాలా వరకు ఇప్పుడు ఒక డ్రైవ్ చేస్తున్నాము. ఎవరైతే హెల్మెట్ వేసుకొని వెళ్ళట్లేదో వాళ్ళందరినీ ఆపి ఫైన్ బదులు వాళ్ళకి అక్కడే హెల్మెట్ కొనుక్కునేలాగా ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రజలు కూడా స్పందించి ఫైన్ బదులు హెల్మెట్ కొనుక్కోవడం సులభం, వాళ్ళకు కూడా పనికొస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 1500 వరకు హెల్మెట్స్ ఇట్లా ప్రజలు స్వచ్ఛందంగా కొనుక్కున్నారు. తద్వారా రానున్న రోజుల్లో హెల్మెట్ వేరింగ్ పర్సెంటేజ్ని మనం ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెంచాలని పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుంది. అలాగే గంజాయి రహిత జిల్లాగా చేయటం కోసం మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా గంజాయి అనేది చాలా ప్రమాదకరం, ముఖ్యంగా పసిపిల్లలందరికీ. కాబట్టి త్వరలో మేము అందరి టీచర్స్ని, పేరెంట్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు ప్రతి స్కూల్ దగ్గర నుంచి ఏర్పాటు చేయడానికి నిర్ణయించాము. ఈ స్కూల్ పిల్లలతో కూడా ఆ స్కూల్లో ఉన్న స్మార్ట్ టీవీస్ ద్వారా మాట్లాడడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, తర్వాత ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్లో తర్వాత టీచర్స్ కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన ఎవరైనా పిల్లలు పడితే వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలను గుర్తించడం ద్వారా వాళ్ళని డీఅడిక్షన్కి పంపించడము, వాళ్ళకి ఎవరైతే ఈ డ్రగ్స్ లాంటివి సప్లై చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళని చట్టాన్ని ముందు నిలబెట్టడము, ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దీంతో పాటు డ్రోన్స్లో కూడా మనము చాలామందిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎక్కువ మంది చిన్నపిల్లలకి, స్కూల్ విద్యార్థులకి, కాలేజెస్కి ఇట్లా సప్లై చేసే వాళ్ళ మీద జిల్లా నిఘా ఎక్కువ ఉంది. తద్వారా ఆల్రెడీ చాలామంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నేరస్తులు కానీ మాదక ద్రవ్యాలు వాడేవారు కానీ ఏమి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు? మీరు మాదక ద్రవ్యాలు వాడితే మీ జీవితం నాశనం అవుతుంది ఫస్ట్. నెక్స్ట్, మాదక ద్రవ్యాలు అమ్మడం ద్వారా కానీ ఇంకొక రకంగా కానీ మీరు ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే మీ మీద ఖచ్చితంగా పిట్ NDPS యాక్ట్ పెట్టి మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడా జైలుకి వెళ్తారు. అంతేకాకుండా NDPS చట్టం ప్రకారం జైలుకి వెళ్ళడమే కాదు, మీకు సంబంధించిన ఆస్తులని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఆస్తుల్ని మీరు అమ్ముకోలేరు, ఆస్తుల్ని గవర్నమెంట్ స్వాధీనపరచుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ టెక్నాలజీకి సంబంధించి ఏలూరు జిల్లా పోలీసులు ఏ విధంగా వాడుకోబోతున్నారు? ఏ టెక్నాలజీని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏలూరు జిల్లాలో ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈరోజు మండే PGRS కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది AI బాట్ ద్వారా మాట్లాడడము, వాళ్ళ సొంత లాంగ్వేజ్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు భారతదేశంలో నుంచి ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏలూరు జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్కైనా వచ్చి వాళ్ళ సొంత భాషలో మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కంప్లైంట్ అంతా ట్రాక్ చేసుకొని కంప్లైంట్ జనరేట్ చేసి ఇస్తుంది. అక్కడితోనే ఆగిపోకుండా ఆ కంప్లైంట్ని ఎట్లా సాల్వ్ చేయాలనే ప్రతి స్టెప్లో కూడా పోలీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది. చాలా కెమెరాస్ కూడా ఉన్నాయి మన దగ్గర. చాలామంది దొంగల్ని రీసెంట్గా కూడా మనం పట్టుకున్నాము. దొంగతనం చేయకముందే ఆ నేరస్తుడు ఎప్పుడైతే మన జిల్లాకు వస్తాడో దానికి ఒక అలర్ట్ కింద జనరేట్ చేసుకొని మనం ఇప్పటికే చాలామందిని పట్టుకోవడం జరిగింది. చాలా అఫెన్సెస్ జరగకముందే మనం ప్రివెంట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలకి ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా, అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలు జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పోలీస్ వాళ్ళ విధులు నిర్వహిస్తారు. ప్రజలు కూడా ఈ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల భద్రతలో ఇంచుమించు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎలా భద్రతలో పాలు పంచుకోవచ్చు? CCTV కెమెరాలు అమర్చుకోవడం ద్వారా కావచ్చు, వాళ్ళ బండ్లకి ఏదైనా వెహికల్స్ ఉంటాయి, అలాంటి వెహికల్స్కి GPSలు అమర్చుకోవడం ద్వారా కావచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ వస్తువుల భద్రతను తీసుకున్నప్పుడు పోలీస్కి కొంచెం
ఎక్కువ ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇట్లాంటి దొంగల్ని వాళ్ళని ఎక్కువ మందిని మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా భద్రతను కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రజలు కూడా ఇలాంటివి విరివిగా సెక్యూరిటీ కెమెరాస్, GPS డివైసెస్ పెట్టుకోవడం ద్వారా పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే ఒక వినూత్న డ్రైవ్ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. హెల్మెట్ లేకుండా వెళ్ళే వారిని గుర్తించి వారికి ఫైన్ రూపంలో వేస్తే ఇబ్బందులు కలుగుతాయని చెప్పి నేరుగా హెల్మెట్ని కొని మీకోసం మీ కుటుంబ సభ్యులు ఇంటికాడ వెయిట్ చేస్తుంటారంటూ కూడా ఒక ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా పోలీసులు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ గంజాయి బారిన పడకుండా యువతకు కాలేజీల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.